గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో అంబటి చేస్తున్న వ్యాఖ్యలు, పోస్టులపై మండిపడిన ఆమె రాజకీయాల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయటం సరికాదన్నారు. అంబటి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గళ్ల మాధవితో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. మంత్రి అంబటి రాంబాబు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై పెట్టినటువంటి ఏఐ వీడియో కూడా ఇటు రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. ఇప్పటికే పలు స్టేషన్లో కూడా పోలీసులు అయితే ఆ కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఒక కేంద్ర మంత్రిని సంఖ్యలు వేస్తూ పోలీసులు పెట్టినటువంటి వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? ఎవరు కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు, ఎందుకని? స్పందించకపోవడం ఏమీ లేదండి. ముందు అసలు మనం పెట్టిన వ్యక్తి గురించి ఆలోచించాల్సి వస్తే అంబటి రాంబాబు గారు ఇది పెట్టారు. అంబటి రాంబాబు గారు ఏ స్థాయికి దిగజారిపోయారనంటే అసలు ఎక్కడ సమస్య లేని విషయాల్ని సమస్య ఉంది అని చెప్పి ఎలిగేషన్స్ వేయడం మొదలుపెట్టారు. ఈరోజు మొన్న కేవీపీ కాలనీలో జరిగిన విషయాన్ని తీసుకుంటే ఒక మహిళ పట్ల జరిగిన విషయం, ఒకసారి జరిగిన దారుణాన్ని వీళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం కొన్ని వందల సార్లు జరిగేలాగా, వందల సార్లు ఆ వ్యక్తి అవమానపడేలాగా జరిగింది. అంటే ప్రతి అంశాన్ని కూడా ఎలా లాక్కెళ్ళాలి అన్న దాని మీదనే దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన రాజకీయ అస్తిత్వం కోసం ఇంత నీచానికి ఒక ఆడ మనిషి విషయాన్నే వాడుకున్న వ్యక్తి ఇంకా ఏం చేసేది లేక రానున్న రోజుల్లో రాజకీయంగా ఎటెళ్లాలో తెలియని పరిస్థితుల్లో, అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి అనే ఒక విధానంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎంత అంటే చిల్లరగా అనుకోవచ్చు. ఇప్పటిదాకా మేము ఈ 5 రూపాయలు 10 రూపాయలు తీసుకునే సోషల్ మీడియా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఒక పోస్ట్ పెట్టడానికో లేదంటే ఒక కమెంట్ చేయడానికో డబ్బులు తీసుకుని ఈ పని చేస్తున్నారు అని చెప్పి ఒక నిర్ధారణ ఉంది చాలామంది దగ్గర. ఇప్పుడు ఈయన ఎక్కడికి దిగజారిపోయాడంటే ఆ 10 రూపాయలకు కూడా ఈయనే పాపం ఎంతోమంది ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఒక 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముడుపోతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్ట కూడా ఈయనే కొడుతూ పాపం వాళ్ళ పని కూడా ఈయనే చేస్తూ ఈరోజు ఒక పోస్టులు పెట్టడమో, ఒక కమెంట్లు పెట్టడమో, ఒక ఎలిగేషన్ వేయడమో, లేదంటే ఇలా చిల్లర రాజకీయాలు చేయడమో అనే చేసే ఒక దిగజారుడు రాజకీయాలకి ఈయన శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయనకి రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఈయన ఈ పని చేశాడు, ఈయన ఎలా చేస్తాడు అని రియాక్ట్ అవ్వడం వల్ల మీరు గ్రహించండి, ఖచ్చితంగా ఆయనకు మనం ఏదో వాల్యూ ఇచ్చినట్టు. అంటే ఈ వ్యక్తి ఇలా ఎలా చేశాడో అని మనం ఒక ప్రశ్న వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి చెయ్యకూడని వ్యక్తి ఇది చేశాడేంటా అనే ఒక మెసేజ్ మనం రియాక్ట్ అవ్వడం వల్ల తెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో వందల మంది కొన్ని నెగిటివ్ కమెంట్లు, కొన్ని వేల పోస్టులు పెడుతూ ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ ప్రతి పోస్ట్కి ఇక్కడ ఏ నాయకుడైనా రియాక్ట్ అయితే, అందులో మా స్థాయిలో మేము రియాక్ట్ అయితే ఆ యొక్క కార్యకర్తకో లేకపోతే ఆ యొక్క సోషల్ మీడియా ఆ పెయిడ్ బ్యాచ్కో మనం వాల్యూ ఇచ్చినట్టు వాటికి రియాక్ట్ అయితే, సేమ్ అదేవిధంగా ఈరోజు ఈ వ్యక్తికి ఏ విధంగా మనం దానికి రిప్లై ఇచ్చినా, కౌంటర్ ఇచ్చినా, రియాక్ట్ అయినా ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టిన మెసేజ్ మనమే సొసైటీలో ఇచ్చినట్టు అవుతుంది. ఆయన ఖచ్చితంగా అర్హత లేదు. ఏ రోజైతే ప్రతి అంశాన్ని లేని అంశాన్ని ఉన్నట్టుగా ఆయన రాజకీయంగా వాడుకోవడానికి దిగజారిపోయాడో ఆ రోజే ఆయన రాజకీయంగా సమాధి అయిపోయిన పరిస్థితి ఉంది. ఒక రాజకీయంగా సమాధి అయిపోయి ఒక సమాధిలో ఉంటున్న వ్యక్తి ఈరోజు ఏదో పంపించాడు అని చెప్పి దానికి మనం రియాక్ట్ అయితే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా ఈరోజు నా మీద కూడా విపరీతమైన ఎలిగేషన్స్ వేయడం జరిగింది. అది స్వయంగా నేనే చేయించానని, ఆ మహిళకు అలా జరగడానికి కారణం నేనే అని చెప్పి, దీన్ని ఎక్కడైనా నేను చెప్తాను, ఏ కేసు పెట్టుకున్నా పర్వాలేదు, నేను దానికి నా మాట మీద కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దానికోసమే ఆయన మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది, నోటీసులు అందించడం జరిగింది. ఆయన చట్టపరంగా దానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల మీద కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు, దాన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినప్పుడు దాన్ని చట్టపరంగానే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇతన్ని మేము కౌంటర్ చేస్తూ పబ్లిక్గా ఆయన ఎలా అంటాడు ఆ మాటని అని ఆయనకి మేము గౌరవం ఇచ్చి ఆయన ఒక మర్యాదపూర్వకమైన పొజిషన్లో పెట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మనం కుక్క అరిచిందనే అంటాం, కుక్క పాట పాడిందని అనం కదా. అలాగే పంది బురదలో దొర్లిందనే అంటాం, పంది పూలపానం మీద కూర్చుంది అనం కదా. సో ఆయన ప్రవృత్తి, ఆయన వ్యక్తి ఏంటో, ఆ వ్యక్తిత్వం ఏంటో అలాగే ప్రవర్తిస్తాడు. దాని గురించి అదొక చర్చాంశంగా మార్చుకొని దానికి మనం గొప్ప వాల్యూ ఇచ్చామనుకోండి, అది కరెక్ట్ అవ్వదు. కాబట్టి ఆయన వాల్యూ అక్కడెక్కడో కింద ఉందండి. ఆల్రెడీ రాజకీయంగా సమాధి అయిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. వ్యక్తిగతంగా కూడా నేడు సోషల్గా సొసైటీలో కూడా సమాధి అయిపోయిన పరిస్థితి. ఈరోజు రాజకీయంగా ఏ విమర్శ అయినా చేయొచ్చు, విధానపరమైన విమర్శలు చేయొచ్చు, మా పని పరంగా విమర్శ చేయొచ్చు. మీరు ఇదే ఆర్ఓబి గురించి మాట్లాడారు ఆ రోజు, శంకర్ విలాస్ ఆర్ఓబి గురించి.
మా మంత్రివర్యుల నుంచి మెయిన్ దాకా ప్రతి ఒక్కళ్ళని చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది దాని గురించి. దీన్ని కూడా రాజకీయం చేయాలి, అందరినీ మనం కలయిసుకొని వచ్చి జేఏసీలు ఫామ్ చేసి ఆ పని అక్కడ జరగకుండా చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నించారు వాళ్ళందరూ. అయితే మేమేం చేసాం, దానికి పని రూపంలో, డెవలప్మెంట్ రూపంలో దానికి సమాధానం ఒక పక్కన చెప్తూ ఉన్నాం. కౌంటర్ ఇచ్చాం, ఆన్ ఫీల్డ్ కౌంటర్ ఇచ్చాం. ఇలా వాగేవాళ్ళు వాగుతూ ఉంటారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల మేమే భయపడి ఇక్కడ ఆగిపోయి మా పనులు ఆపుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దిగజారిపోయి ఒక వ్యక్తిగతంగా ఏం తప్పులు చేశాడని ఈయన ఆ మెసేజ్లో అలా సంఖ్యలు వేసి వెళ్ళిపోతారండి. సంఖ్యలు అంటూ వెయ్యాలి అని అంటే మీరు అసలు ఈ జన్మకి జీవిత ఖైదు అయిపోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు చేసిన అరాచకాలకి, మీరు సత్తెనపల్లిలో చేసుకొచ్చిన విషయాలకి ఒక్కొక్క విషయం ఈరోజు బయట పెట్టి మీ మీద మళ్ళీ దాని కక్ష సాధింపు అనే ఒక అంశంగా దాన్ని వాడుకుంటారు. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ మీద మేమందరం ఫోకస్ అయి ఉన్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళ మీద ఇలాంటి అంటే ఒక బురదలో పందుల మీద లేదంటే వీధుల్లో కుక్కల మీద సమయాన్ని వృధా చేస్తూ టైం వేస్ట్ చేయకుండా మేము మా పని మీద మేము ఒక వేనికి వెళ్తుంటే అరిచేవి చాలా ఉంటాయి. వాటి మీద మనం నేను చాలాసార్లు చెప్పాను మీకు, ప్రతి వాటి మీద రాయేసుకుంటూ పోతే మనకు సమయం వృధా అని. ఈరోజు కూడా అదే పరిస్థితి. అలాంటి వాటి మీద మేము రాయేసుకుంటూ వాళ్ళ కౌంటర్లు ఇచ్చుకుంటూ మీరు అలా ఎలా అన్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తే మాకే అవమానం, ఖచ్చితంగా మాకే అవమానం. ఏ వ్యక్తికి మేము సమాధానం చెప్తున్నాము, ఏ వ్యక్తికి కౌంటర్ ఇస్తున్నాము అన్నదానికి మాకో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఈరోజు మేము ఇలాంటి వ్యక్తులు కౌంటర్ ఇచ్చి పాడు చేసుకోవాలని అయితే మేమైతే అనుకోవటం లేదు. ఆయన చట్టరీకంగా ఆయన గురించి ఆయన ఏదైతే వీడియో చేసి పెట్టాడో అలా వీడియో అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చెయ్యాలి అని అంటే ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన తీహార్ జైల్లో ఎప్పటికీ రాకుండా అలాగే సమాధి అయిపోయే పరిస్థితి ఉంది. అన్ని అరాచకాలు, అన్ని అక్రమాలు, నికృష్ట పనులు అన్నీ చేసి రాజకీయంలో వచ్చాడు. అదే రాజకీయ అస్తిత్వం కోసం ఇంకా అదే దిగజారుడు పనులు చేస్తున్నాడు. సో ఇలాంటి వ్యక్తులు సమాజానికి చేటు, చాలా చీడ పురుగులు అంటారు చూసారా, అట్లాగా ఈ సమాజానికి మంచిది కదా అలాంటి వ్యక్తులు. అలాంటి మంచి కాని వ్యక్తుల గురించి ఈరోజు ఒక మాట్లాడడం, వాళ్ళు మాట్లాడిన దానికి మేము రియాక్ట్ అవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన మార్చుకోవాలి, ఆయన మార్చుకుంటే బెటర్. ఆయన ఉవ్విళ్ళు ఊరుతున్నాడు, అరెస్ట్ చేసుకోండి, నన్ను కావాలంటే ఇది చేయండి అది చేయండి అని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. అంటే ఏమీ లేదండి, ఒక రాజకీయం డ్రామా చేయాలన్న దానికి దిగజారిపోయారు వాళ్ళు. ఏదైనా ఇట్లు పట్టుకుంటే ఇప్పుడు ఈయన మహాత్మా గాంధీ లాగా నన్ను లోపల ఫ్రీడమ్ ఫైటర్ని లోపల వేశారు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సొసైటీలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి, రాజకీయంగా మేం కాదు, సొసైటీలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి కూడా ఈరోజు ఇంతో అంతో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇతని చర్యలేంటి, ఇతను మాట్లాడుతున్న విధానం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఈయన మాట్లాడే విధానం ఏంటి, ఇలా అయితే మేము మాట్లాడలేమని చాలా ఓపెన్గా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తికి అంటే దుష్టులకు దూరంగా ఉండాలి అనే ఒక విధానం ఎలా అయితే ఉంటుందో వాళ్ళ పార్టీలో కూడా ఈయనతో వస్తే మన పరువు కూడా పోయిద్దేమో, మనకి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకున్నది కూడా పోద్దేమో అనే ఒక ఆలోచన వాళ్ళ పార్టీ వాళ్ళే చాలామందికి ఉంది. సో అంటే ఇక ఆయన అధినాయకుడిని చూసి పాపం ఎవరైనా నలుగురు చేరుతున్నారేమో కానీ, బయలుదేరి వస్తున్నారేమో కానీ ఈరోజు ఆ పరిస్థితులు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికీ లేవు. మరి ఈరోజు అన్ని ఎలిగేషన్స్ వేశారు, ఒక్కటి కూడా ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. దాన్ని చట్టరీత్యంగా ఎదుర్కోవాలి వాళ్ళందరూ. బయట ఎన్నో జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. అక్రమాలు చేసే వాళ్ళందరికీ పాదయాత్రలు చేసుకొని పరామర్శ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నిజంగా బాధపడుతున్న వాళ్ళని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నాయకులు ఈరోజు ప్రజల కోసం నిలబడుతున్న నాయకుల్ని విమర్శించడం అని అంటే ఇంకా అంతకంటే బురద ప్రవృత్తి ఏంటో, పంది ప్రవృత్తి ఏంటో వీళ్ళ ప్రవృత్తి కూడా అంతే, ఎక్కడా తేడా లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తప్ప వీళ్ళ మాటలకు వాల్యూ ఇచ్చి దానికి మనం రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే అంబటి రాంబాబు గృహంపై దాడి చేసిన వాటి మీద ఎప్పటికీ కూడా కేసులు నమోదు చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. కేవలం నేను ఒక పోస్ట్ పెడితేనే నా మీద పలు స్టేషన్లో కూడా సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది కేవలం రాజకీయ కక్ష అని చెప్పేసి అంబటి రాంబాబు అంటా ఉంది. రాజకీయ కక్ష చేయడానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు. ఈరోజు వాళ్ళ ఇంటి మీద జరిగింది దాడి అన్నదానికి ప్రతి ఒక్కళ్ళకి, అందులో వాళ్ళకి ధ్వంసమైన వాటికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము శాంతియుతంగా అక్కడ నుంచొని సారీ చెప్పాలని అడిగిన వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇస్తారంటే ఇంక మరి వ్యవస్థ ఎడిపోతుందో అన్నది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు నేను కూడా బయటకు రావాల్సి వస్తుంది. ఆ రోజు నుంచొని సారీ చెప్పమనే కదా నేను అడిగాను, దానికి మీరు నా మీద కేసులు పెడతారని కూడా నేను కూడా. అక్కడికి మీరు పేపర్లో, మీ వైసీపీ పేపర్లో ఏం వేసుకున్నారు, హత్యాయత్నం అని వేసుకున్నారు. అక్కడ
బయట నుంచోను క్షమాపణ అడిగిన వాళ్ళని హత్యాయత్నం ఎలా అయ్యింది? A1A2లుగా మీరు ఎలా బుక్ చేశారు? అంటే సిస్టమ్ మీకు పనిచేస్తుందా? మీరు చెప్తే అది రాసిందా? ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లో ఎలా అయితే ఉందో అలాగే మా మీద A1A2లు పెట్టారు. అంటే వ్యవస్థ మీకు పనిచేస్తుందా? ఇది రాజకీయంగా కక్షపూరితంగా వెళ్తుందా, లేదా వన్ సైడెడ్గా వెళ్తుందా, లేకపోతే ఏది వెళ్తుంది? ఈరోజు ఈ నిరాధారణంగా ఒక కేంద్ర మంత్రి వర్యులకి మీరు ఏదో సంఖ్యలేసి తీసుకెళ్తున్న ఒక పోస్టులు పెడితే దానికి రియాక్ట్ అవ్వకూడదు, దాని మీద కేసులు పెట్టకూడదు అని అంటే మీరు ఏది పడితే అది మాట్లాడి గౌరవ సీఎం గారైనా వాళ్ళ తల్లి గారైనా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దానికి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా కామ్గా ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. అదేమో రౌడీ రాజకీయం అవుతుంది అని అంటే ఇక మనం ఆలోచించుకోవాలి ఎలాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నాం, దేనికి మనం ఎదురెళ్తున్నాము, దేనికి మనం కామ్గా ఉంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు అనే ఒక క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఈ వైసీపీలో ఆయన ఒక జోకరు నన్ను అడిగితే. సో ఈ జోకర్కి మనం ఎంత తక్కువ రియాక్ట్ అయితే అంత మంచిది అన్నది నా అభిప్రాయం. ఇంకా జోకర్ స్థాయికి కూడా దిగజారిపోయి ఈరోజు ఆయన చేస్తున్న పనులు నన్నైతే కొన్ని మనం జనరల్గా సొసైటీలో అసహించుకునే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటితో ఈక్వలెంట్గా ఆయన తయారయ్యాడు. కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆయన గురించి, ఆయన అభిప్రాయాల గురించి అంత మంచిది అన్నది నా అభిప్రాయం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే అంబటి రాంబాబు విషయంలో ఆయన పెట్టేటువంటి పోస్టులు కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి మాటలను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు, ఎప్పుడూ రాజకీయంగా ఎదగాలని చూస్తూ ఉన్నారు. అయితే ఇట్లాంటివి పట్టించుకోవద్దంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవ్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక అయితే ఈ యొక్క కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై పెట్టినటువంటి పోస్టును కూడా ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అకౌంట్లోంచి కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఈ యొక్క కేసు విషయంలో ఆ యొక్క ఏదైతే పోస్ట్ పెట్టిన అంశంలో కూడా ఎవరు ఎక్కడి నుంచి పెట్టారనే దానిపై కూడా పోలీసులు విచారణ జరిపి అంబటి రాంబాబుపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.